నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టింది. గత 10-12 రోజులుగా ఈ పథకంలో భాగంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బస్సుల్ని ఆశ్రయించడంతో ఆటోలపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఫైనాన్సు ఇవన్నీ కూడా సమస్యలతో బాధపడుతున్న ఆటో డ్రైవర్లు వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దాన్ని నిరసిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో వేలాదిగా ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో రోడ్డుపైకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ ర్యాలీని వీక్షిద్దాం. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మాకు భరోసా, ఆటో డ్రైవర్లకు భరోసా ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే ఇలా కోర్టు సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాస్తవం కూడా ఇలా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయబట్టి ఇవాళ మా ఆటో డ్రైవర్ల బతుకులు చాలా ఆగమైపోయినాయి. మా ఆటో వాళ్ళు ఇలా ఎక్కే పొజిషనే లేదు. ఎందుకంటే ఇవాళ మా ఆటోలలో ఎక్కువ ప్రయాణం చేసేది మహిళలే కాబట్టి ఇవాళ చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ మాకు రోజుకు ఇవాళ ఆటో తోలితేనే మా జీవనాధారం. అదే కాకుండా ఇవాళ మాకు ఆటో తోలితేనే ఇవాళ ఫైనాన్స్ కావచ్చు, బడి పిల్లల ఫీజు కావచ్చు, మా ఆర్థికంగా రూమ్ రెంట్ కావచ్చు, ఇన్ని రకరకాలు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యొక్క మాకు దయచేసి ఈ 15 రోజుల కాంచి వాస్తవంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. రికార్డు ఇవాళ వాస్తవం కూడా 99% ఇలా అంతా నిరుద్యోగులమే. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు లేక ఇలా ఆటో తీసుకొని జీవనోపాధిగా దాన్ని తోలుకుంటూ బతుకుతున్నాం. ఈ యొక్క మహాలక్ష్మిలో భాగంగా ఇవాళ మహిళలకు ఫ్రీ సర్వీస్ వల్ల వాస్తవంగా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా ఆటో బ్రతుకులో కూడా ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అంతేకాదు మేము ఒకటే అడుగుతున్నాం,
రాత్రైనా పగలైనా ఎండైనా వానైనా కడుపు నొచ్చినా ఏది నొచ్చినా కూడా ఒక్క పిలుపుతో వచ్చేది ఒక ఆటో డ్రైవరే. ఏ ఆర్టీసీ బస్సు రాదు, ఏది రాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మహిళలకు, మీకు ఆపద వచ్చిన కష్టం వచ్చిన ఆటో వస్తుంది తప్ప ఇవాళ మాకు ఫ్రీ వస్తుంది బస్సులు ఎక్కిపోతే మా ఆటో డ్రైవర్ల బతుకుల గురించి కూడా మీరు ఆలోచన చేయాలని నేను కూడా ఒకటి వాళ్ళను కోరుకుంటున్నా, మనవి చేస్తున్నా. అంతేకాదు ఇవాళ మేము మాకు అందులో కూడా ఇవాళ ఉచిత 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 ప్రయాణాలు కూడా కొంత సవరణ చేసే అవసరం ఉన్నది. ఒకటి పిల్లలకు కానీ కాలేజీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకు ఇవ్వాలి. అదేగాక 55 నుంచి 60 సంవత్సరాల వయోవృద్ధులు కూడా వాళ్ళకు ఫ్రీ కల్పించాలి. తతిమూలకి ఇబ్బందిగా తతిమూల కూడా అందరికి ఇచ్చినట్లయితే మాకు ఇబ్బంది అవుతుంది. దీంట్లో కూడా పునరాలోచన చేయాలి. అంతేగాక మా వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మన మహబూబాబాద్ జిల్లాలో 13,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నాం. 13,000 మంది కుటుంబాలు ఈ ఆటోల మీద జీవనాధారంతో బతానం. అదే దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఈ యొక్క మమ్మల్ని ఒక ఆటో డ్రైవర్లకు ఒక భరోసానిచ్చే విధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీని గురించి పునరాలోచన చేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో ఉచిత బస్సు ప్రయాణాన్ని నిషేధించాలని, తొలగించాలని, ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడొద్దని, వారి బతుకులను బజారు పాలు చేయొద్దని, వారి కుటుంబాలని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి పురిగొల్పొద్దని ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇకపోతే జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ ఖచ్చితంగా వయోవృద్ధులకు విద్యార్థులకు మాత్రమే ఈ బస్సు సౌకర్యం కల్పించాలి, మిగతా వారికి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో సమస్యలతో ఆటోలతో జీవితాన్ని గడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్న మా ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడొద్దు, మమ్మల్ని ఆత్మహత్యల పాలు చేయొద్దని సాయి జిల్లా అధ్యక్షులు ఆటో యూనియన్ తాడు జిల్లా అధ్యక్షులు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యల్ని, బాధల్ని, గాథల్ని, వారి ఆవేదనని అర్థం చేసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఉపాధి అయినా కల్పించాలి, లేదా ఉచిత బస్సు ప్రయాణాన్నైనా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.